ప్రపంచ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇప్పుడు గ్రీన్లాండ్ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ ప్రాంతం విషయంలో తమకు మద్దతు తెలపని దేశాలపై 10% అదనపు సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా బ్రిటన్తో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఈ ప్రకటనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. మిత్ర దేశాల మధ్య ఈ తరహా బెదిరింపులు సరైనవి కాదని, ఇది అంతర్జాతీయ సంబంధాలకు ప్రమాదకర సంకేతమని యూరోపియన్ నేతలు అభిప్రాయపడ్డారు. గ్రీన్లాండ్ అమెరికా భద్రతకు అత్యంత కీలకమైన ప్రాంతమని ట్రంప్ పదే పదే చెప్తున్నారు. ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న ఈ భూభాగం వ్యూహాత్మకంగా చాలా ప్రాముఖ్యత కలిగినదని, భవిష్యత్తులో ఇది సైనిక, ఆర్థిక, భద్రతా అంశాల్లో కీలక పాత్ర పోషిస్తున్నదని ఆయన అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే గ్రీన్లాండ్ను అమెరికా అధీనంలోకి తీసుకోవాలన్న ఆలోచనను ట్రంప్ పలు సందర్భాల్లో వ్యక్తం చేశారు. అయితే గ్రీన్లాండ్ ప్రస్తుతం డెన్మార్క్ నియంత్రణలో ఉంది. చారిత్రకంగా, చట్టపరంగా అది డెన్మార్క్లో భాగమేనని యూరోపియన్ దేశాలు స్పష్టంగా చెబుతున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలతో యూరోప్ ఖండం ఒక్కసారిగా అప్రమత్తమైంది. గ్రీన్లాండ్ భద్రత నాటో ఉమ్మడి బాధ్యత అని ప్రకటిస్తూ ఐరోపా దేశాలు డెన్మార్క్కు బహిరంగ మద్దతు ప్రకటించాయి. ఈ క్రమంలోనే ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, బ్రిటన్ వంటి దేశాలు గ్రీన్లాండ్ ప్రాంతానికి తమ సైనిక బలగాలను తరలించాయి. ఇది పూర్తిగా రక్షణాత్మక చర్యేనని, ఎలాంటి యుద్ధ ఉద్దేశాలు లేవని ఆయా దేశాలు స్పష్టం చేశాయి. అయినప్పటికీ ఈ పరిణామాలను ట్రంప్ తీవ్రంగా పరిగణించారు. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు డెన్మార్క్తో పాటు ఈ 7 దేశాలపై 10% అదనపు సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సుంకాలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. అంతేకాకుండా ఈ దేశాలు తమ వైఖరి మార్చుకోకపోతే జూన్ నుంచి ఆ సుంకాలను 25% పెంచుతామని హెచ్చరించారు. ఈ ప్రకటన యూరోపియన్ దేశాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. నాటో సభ్య దేశాలుగా గ్రీన్లాండ్ భద్రత కోసం చర్యలు తీసుకుంటే దానికి ప్రతిగా సుంకాలు విధిస్తామని హెచ్చరించడం ఘోర తప్పిదమని ఆయన స్పష్టం చేశారు. మిత్ర దేశాల మధ్య ఈ తరహా బెదిరింపులు అసహ్యకరమని వ్యాఖ్యానించారు. గ్రీన్లాండ్ ఎప్పటికీ డెన్మార్క్లో భాగమేనని, ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు తావులేదని కీర్ స్టార్మర్ తేల్చి చెప్పారు. ఈ అంశాన్ని నేరుగా అమెరికా యంత్రాంగంతో చర్చించి పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ కూడా ట్రంప్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. సుంకాల బెదిరింపులు ఆమోదయోగ్యం కాదని, ఏ బెదిరింపులకు ఫ్రాన్స్ లొంగదని స్పష్టం చేశారు. యూరోపియన్ దేశాలన్నీ ఐక్యంగా స్పందిస్తాయని, అవసరమైతే తగిన సమాధానం ఇస్తాయని మాక్రాన్ హెచ్చరించారు. యూరోప్ సార్వభౌమత్వం విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. EU విదేశాంగ విధాన చీఫ్ కాజా కల్లాస్ కూడా ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. మిత్ర దేశాల మధ్య విభేదాలు పెరిగితే దాని లాభం రష్యా, చైనాలకే చేకూరుతుందని హెచ్చరించారు. పశ్చిమ దేశాలు ఐక్యంగా ఉంటేనే ప్రపంచ స్థాయిలో స్థిరత్వం కొనసాగుతుందని కాజా కల్లాస్ అభిప్రాయపడ్డారు. ఈ తరహా వివాదాలు నాటో బలాన్ని దెబ్బతీయవచ్చని కూడా ఆమె సూచించారు. ఇక స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టెర్సన్ కూడా స్పందించారు. తమ దేశాన్ని ఎవరూ బ్లాక్మెయిల్ చేయలేరని, బెదిరింపులతో నిర్ణయాలు మార్చుకునే పరిస్థితి లేదని చెప్పారు. అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాల ప్రకారం స్వీడన్ తన బాధ్యతలను నిర్వర్తిస్తుందని తెలిపారు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా మాట్లాడుతూ అంతర్జాతీయ చట్టాన్ని కాపాడుకోవడంలో EU ఎల్లప్పుడూ దృఢంగా ఉంటుందని స్పష్టం చేశారు. శక్తివంతమైన దేశాలు చిన్న దేశాలపై ఒత్తిడి తెచ్చే ధోరణిని యూరోప్ ఎప్పటికీ అంగీకరించదని ఆయన అన్నారు. డెన్మార్క్ విదేశాంగ మంత్రి రెస్మ్యూసెన్ ట్రంప్ ప్రకటనను ఆశ్చర్యంగా అభివర్ణించారు. మిత్ర దేశాల మధ్య ఇలాంటి నిర్ణయాలు రావడం బాధాకరమని, ఇది పరస్పర నమ్మకాన్ని దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించారు. గ్రీన్లాండ్ డెన్మార్క్లో భాగమేనని, అక్కడి ప్రజల అభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం ఉందని తెలిపారు. నార్వే ప్రధాని జోనాస్ గర్ స్టోర్ కూడా మిత్రుల మధ్య హెచ్చరికలు సరికావని అన్నారు. చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఇదే అభిప్రాయాన్ని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ కూడా వ్యక్తం చేశారు. మిత్ర దేశాల మధ్య వివాదాలు సంభవించినప్పుడు సంయమనం పాటించి సంభాషణల ద్వారా పరిష్కారం కనుగొనడం అత్యంత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తంగా చూస్తే గ్రీన్లాండ్ అంశం ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు తీసుకుంటోంది. ఒకవైపు అమెరికా తన భద్రతా ప్రయోజనాలను ముందుకు తెస్తుంటే, మరోవైపు యూరోపియన్ దేశాలు సార్వభౌమత్వం, అంతర్జాతీయ చట్టాల పరిరక్షణను ప్రాధాన్యంగా చూస్తున్నాయి. ఈ వివాదం ఎలా ముగుస్తుందో తెలియకపోయినా మిత్ర దేశాల మధ్య పెరుగుతున్న ఈ ఉద్రిక్తతలు ప్రపంచ రాజకీయ సమతుల్యతపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న అభిప్రాయం విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది.